ఇంకా ట్రైన్ స్పీడ్ విషయంలోకి వస్తే 110, 100లో పడుతున్నాడు. నిజంగా చాలా ఫాస్ట్గా పడుతున్నాడు ట్రైన్ అయితే. ఇప్పటికీ మనం అయితే 850 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాం. ఇంకా నాగపూర్ స్టేషన్ అయితే చాలా బాగుంది. నిజంగా నేను ఒక 40 కిలోమీటర్స్ నుంచి ఇక్కడే నుంచున్నా ఈ గేట్ దగ్గర. నాకు ఒక్క ఇల్లు కూడా కనిపించలే. ఇటు సైడ్ ఫారెస్ట్, అటు సైడ్ ఫారెస్ట్, మధ్యలో ట్రాక్. ట్రైన్ అయితే వచ్చేస్తుంది. నేను ఇప్పుడు సామర్కోట నుంచి ఢిల్లీ అయితే ట్రావెల్ చేస్తాను. మనకి నైట్ అయితే నేను బ్లాగ్ చేయలేదు. సామర్కోటలో ట్రైన్ ఎక్కిస్తాక కొంచెం నిద్ర వచ్చేసి పడుతుంటాయా. అండ్ నా ఫోన్లో కూడా అంత అలా వీడియోస్ అయితే క్యాప్చర్ అవ్వవు నైట్ టైం కదా, అందుకని నేను వీడియోస్ కూడా అయితే సరిగ్గా చేయలేదు. నేను ఇప్పుడైతే వరంగల్ అయితే దాటాను. నేను ఎక్కడికి వెళ్తున్నాను మీకు చెప్పలేదు కదా. నేను ఇప్పుడైతే న్యూఢిల్లీ వెళ్తున్నా, అక్కడి నుంచి హరిద్వార్ వెళ్తున్నాను. ఇంకా నేను చెప్పాలంటే కేదార్నాథ్ వెళ్తున్నాను అనమాట. ఈ ట్రిప్లో నేను నా వీడియోస్ మ్యాక్సిమం నేను ఎలా పోస్ట్ చేస్తానంటే, నా ఫోన్లో స్టోరేజ్ కూడా తక్కువే, 64 GB ఇది. స్టోరేజ్ ఎక్కడి వరకు ఉంటే అక్కడ దాకా వీడియోస్ తీసి అక్కడి నుంచి నేను ఎడిట్ చేసి అప్పటికప్పుడు నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. నాకు ఒకసారి క్లౌడ్స్ చూడండి ఎంత బాగున్నాయో. ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు వరంగల్ అయితే దాటాం. ప్రజెంట్ మనం అయితే పెద్దపల్లి జంక్షన్ దగ్గరలో అయితే ఉన్నాం. మేబీ ట్రాక్ ఏమైనా చేంజ్ అవ్వాలనుకుంటా. ట్రైన్ అయితే ఆఫ్ చేశాడు. ఇప్పుడైతే మనం పెద్దపల్లి జంక్షన్కి అయితే వచ్చాం. ఇప్పటికీ మనం 498 కిలోమీటర్స్ అయితే వచ్చాం. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి LBH కోచెస్తో అయితే వెళ్తుంది. అండ్ నేను ఈ ట్రైన్ పేరు కూడా మీకు చెప్పలేదు కదా, AP ఎక్స్ప్రెస్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను నైట్ కూడా సరిగ్గా బ్లాగ్ అయితే చేయలేదు. ఎందుకంటే లోన చాలామంది అయితే పడుకున్నారు. వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నేనైతే బ్లాగ్ అయితే సరిగ్గా చేయలేదు. ఇప్పుడు మ్యాక్సిమం ట్రైన్ అయితే ఎక్కువసేపు అయితే ఆగదు. మ్యాక్సిమం ఇప్పుడైతే 1 మినిట్లో అయితే ట్రైన్ అయితే చేస్తాడు. ఇప్పుడు మనం లోనికి వెళ్ళిపోదాం. అండ్ మెయిన్ థింగ్, నేను లోన ఏ కోచ్ ఎక్కినా అది కూడా నేను చూపిస్తాను. అసలు లోనికి వెళ్దాం కదా. అని ట్రైన్ విషయానికి వస్తే, స్పీడ్ విషయంలో చూస్తే మరి అంత స్పీడ్ అయితే వెళ్తలేదు. మ్యాక్సిమం 70-80 కన్నా అంత ఎక్కువగా అయితే వెళ్తలేదు. ఇప్పుడైతే మనం జస్ట్ పెద్దపల్లి జంక్షన్లో అయితే ఉన్నాం. ఇప్పటికీ మనం 498 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాం. అండ్ నేను నైట్ సరిగ్గా బ్లాగ్ అయితే చేయలేదు. ఇప్పుడు మనం లోనికి వెళ్ళి నేను ఏ కోచ్ ఎక్కానో ఒకసారి చూపిస్తాను చూడండి. మనం ట్రావెల్ చేసింది అయితే తోడేసి ప్రజెంట్ మనం అయితే పెద్దపల్లి జంక్షన్ అయితే దాటాం అనమాట. ట్రైన్ అయితే ఇప్పటికి ఇంకా స్లోగానే వెళ్తుంది. మ్యాక్సిమం నేనైతే ట్రైన్ ఫుటేజ్ అయితే ఎక్కువ తీయను, ఎందుకంటే మళ్ళీ మనకి ఎక్కువ ట్రైన్ ఫుటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేనైతే ఎక్కువ ట్రైన్ ఫుటేజ్ అయితే పెట్టను. మ్యాక్సిమం మళ్ళీ మనం హరిద్వార్ వెళ్ళాక మళ్ళీ ట్రైన్ జర్నీ చేయాలి కాబట్టి నేను అక్కడక్కడే ఫుటేజ్ అయితేనే పెడతా. ఇప్పుడైతే మనం జస్ట్ పెద్దపల్లి జంక్షన్ దాటి ఒక 10 కిలోమీటర్స్ వచ్చాం అనుకుంటా. అంతే, అంతకు మించి మనం ఎక్కువ అయితే రాలే. ఇప్పటికీ ట్రైన్ ఇంకా స్లోగానే వెళ్తుంది. ఇప్పుడే కొంచెం ఫాస్ట్ అయితే పెంచాడు. నిజంగా నేను ఒక 40 కిలోమీటర్స్ నుంచి ఇక్కడే నుంచున్నా ఈ గేట్ దగ్గర. నాకు ఒక్క ఇల్లు కూడా కనిపించలే. ఇటు సైడ్ ఫారెస్ట్, అటు సైడ్ ఫారెస్ట్, మధ్యలో ట్రాక్. మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫారెస్ట్ మధ్యలో అయితే ట్రావెల్ చేస్తున్నమాట. ట్రైన్ అయితే ఇప్పుడే ప్రజెంట్ స్లో అయింది, ఎందుకో తెలియదు. మరి స్టేషన్ ఏమైనా వస్తుందేమో మరి. నిజంగా మహారాష్ట్రలో లొకేషన్స్ అయితే ఉన్నాయి, నిజంగా మామూలుగా లేవు. నాకు ప్రజెంట్ నేను ఇప్పుడు వెళ్ళేదారిలో కొన్ని కొండలు అయితే చూసా, అవన్నీ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. కొన్ని అయితే నేను కొన్ని టైం ల్యాబ్స్లో అయితే చూపిస్తాను మీకు, ఒకసారి చూడండి ఎలా ఉన్నాయో. ఒక్కసారి ఆ కొండలు చూడండి ఎలా ఉన్నాయో. అటు సైడ్ ఇంకో బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అది ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది, కానీ అది చాలా బాగుంది బ్రిడ్జ్. దీనికన్నా మేబీ అది ఇంకా 1 ఇయర్ పట్టచ్చు ఓపెన్ అవ్వడానికి. ప్రజెంట్ అయితే ఇప్పుడు స్టేషన్ ఒకటి రాబోతుంది. ఇప్పుడు అక్కడ ఆపుతారు. సో మనం స్టేషన్ అది దిగి చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో మొత్తం అంతా. కానీ లొకేషన్స్ అయితే మామూలుగా లేవు. ఇటు సైడ్ లొకేషన్స్ చాలా బాగున్నాయి. నేనైతే కొన్ని ఆల్రెడీ నేను చెప్పాను మీకు, టైం ల్యాబ్స్లో అయితే చూపిస్తానని చెప్పాను కదా, డెఫినెట్గా చూపిస్తాను నేను. కానీ ఇటు సైడ్ లొకేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి నిజంగా. ఇటు సైడ్ వీరికి ఫార్మింగ్ అనేది సీజన్ ఇప్పుడు అనుకుంటా, ఇప్పుడిప్పుడే ఫార్మింగ్ చేశారు అక్కడ. మ్యాక్సిమం నేను చూసిన లొకేషన్స్ అన్నీ పొలాలు పండించడం, అది ఇప్పుడిప్పుడే వాళ్ళు
పండిస్తున్నారు. మన సైడ్ అయితే కొంచెం వేరేగా ఉంటుంది. ఇటు సైడ్ అయితే కొంచెం వర్షాకాలంలో వాళ్ళు ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేశారు. ఇక్కడ ఇల్లులు చూడండి ఎలా ఉన్నాయో. రైల్వే స్టేషన్ పక్కన అనుకుంటుంది. ఇల్లులు చూడండి ఎలా ఉన్నాయో. మహారాష్ట్రలోనే ఫస్ట్ స్టేషన్ అనమాట. ఇక్కడైతే చాలామంది అయితే దిగుతున్నారు. ఎక్కువ వాళ్ళు తక్కువ మంది కానీ చాలామంది అయితే దిగుతున్నారు అనమాట. చూడండి ఒకసారి ఇక్కడ ఎక్కువ అట్టుబల్ల అమ్ముతున్నారు. ఒకసారి చెప్తుంది చూడండి. ఇక్కడ ఎక్కువ అట్టుబల్ల అయితే తింటారు అనమాట. నాకు తెలిసి వర్షం చదవకూడదు. మొత్తం మబ్బులు అయితే వేసినాయి. మొత్తం మబ్బులతో నిండిపోయి ఉంది మొత్తం. నాకు తెలిసి వర్షం చదవకూడదు. ప్రజెంట్ ఇప్పుడు అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోద్ది. ఆల్రెడీ హార్న్ అయితే వేస్తాడు. ఇప్పుడు ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోద్ది. ఒకసారి చూడండి రైల్వే స్టేషన్ ఎలా ఉందో. యాక్చువల్లీ ఇది ఒక రైల్వే స్టేషన్ నేను చెప్తానండి. ఎప్పుడుదో పాత రైల్వే స్టేషన్లో ఉంది. మొత్తం గడ్డితో మొక్కలతో అది నిండిపోయి ఉంది మొత్తం అంతా. ఫైనల్గా విలేజ్ అయితే వచ్చింది. మేబీ ఇది టేస్ట్ అనుకుంటా. ఒకసారి చూడండి టేస్ట్ ఎలా ఉందో. అదిగోండి నాగపూర్ జంక్షన్. నాకు తెలిసి ఇప్పుడు ప్యాసింజర్స్ అయితే ఎక్కువ మంది దిగుతారు ఇక్కడ. నాగపూర్ స్టేషన్ అయితే పెద్దదే. చూడండి ఒకసారి స్టేషన్ ఎలా ఉందో. అటు సైడ్ బ్రిడ్జ్ చూడండి అటు సైడ్ ఎలా ఉందో. ఇప్పటికీ మనం అయితే 850 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాం. ఇంకా నాగపూర్ స్టేషన్ అయితే చాలా బాగుంది. ఒకసారి నేను ఒకసారి చూపిస్తాను మీకు. చూడండి ఒకసారి ఎలా ఉన్నదో. స్టేషన్ అయితే పెద్దదే. ఆల్రెడీ చాలామంది ప్యాసింజర్స్ అయితే ఎక్కారు. ఇప్పటికీ మనం 850 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తాం. మనం అయితే లోన్కి అయితే వెళ్ళిపోతాం. స్టేషన్ అయితే బాగుంది. కొంచెం ఓల్డ్గా ఉంది. బాగుంది. ఓల్డ్ మోడల్గా ఉంది స్టేషన్. చాలా బాగుంది స్టేషన్ అయితే. ట్రైన్ అయితే ఇప్పుడు నాగపూర్ నుంచి స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ప్యాసింజర్స్ అయితే ఎక్కువ మంది ఎక్కారు. దిగడం కూడా ఎక్కువ మంది దిగారు. స్టేషన్ అయితే పెద్దదే. చాలా పెద్దగా ఉంది స్టేషన్ అయితే. మనమైతే ఇప్పుడు స్టేషన్ బయటకి అయితే వచ్చేసాం. బాయ్ బాయ్ నాగపూర్. మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు కలుద్దాం. అండ్ నాకు ఆ బ్రిడ్జ్ అయితే చాలా బాగా నచ్చింది. సేమ్ మన హైదరాబాద్లో కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది కదా, కాకపోతే ఇది కొంచెం మొత్తం వైర్లతో ఉంది. మనదైతే కొంచెం అదైతే కొంచెం బాగుంటుంది. ఇది మొత్తం వైర్లతో ఉంది అన్నమాట. అటు సైడ్ అక్కడ మెట్రో ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అది కొన్ని బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో ఉంది కదా, మెట్రో అనుకుంటా. అది రోడ్ కమ్ మెట్రో అనుకుంటా. ఇది కింద కార్స్ వెళ్ళడానికి బ్రిడ్జ్, పైన ఏమో మెట్రో ట్రైన్ వెళ్ళడానికి వేశారు. బాగుంది. మన సైడ్ అయితే రాజమండ్రి మనకి బ్రిడ్జ్ ఉంటుంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. కాకపోతే ఇది చిన్నదనమాట. కింద అయితే కార్స్ బస్సెస్ అవి వెళ్ళడానికి, పైన అయితే మెట్రో ట్రైన్ వెళ్ళడానికి పెట్టారు. బాగుంది కదా, చూడండి ఎంత బాగుందో. మనకి తర్వాత స్టాప్ వచ్చేసి భోపాల్ జంక్షన్లోనే. అదైతే నైట్ 8:30 అలా అయిపోద్ది. మధ్యలో ఇంక ఏ స్టాప్ మనకి లేదు. ఇప్పుడైతే మనం లాంగ్ అయితే వెళ్ళిపోతాం. ఇంకా మ్యాక్సిమం భోపాల్ వచ్చాక అప్పుడు మన స్టేషన్ వీడియోస్ అయితే తీసుకుందాం. ఇప్పుడైతే లాంగ్కి వెళ్ళిపోదాం. మనం ఇంకా భోపాల్ జంక్షన్కి అయితే 260 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకా మ్యాక్సిమం నైట్ 8:30కి అలా వెళ్తుంది స్టేషన్కి. వెళ్ళే దారి ఎలా ఉందంటే ఇంకా హరిద్వార్, కేదార్నాథ్ ఇంకెంత బాగుంటుందో. నిజంగా నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను. నిజంగా లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ ట్రైన్ స్పీడ్ విషయంలోకి వస్తే 110, 100లో కొడుతున్నాడు. నిజంగా చాలా ఫాస్ట్గా కొడుతున్నాడు ట్రైన్ అయితే. స్టార్టింగ్లో అయితే స్లోగా వెళ్ళాడు కానీ నిజంగా చాలా ఫాస్ట్ అయితే వెళ్తున్నాడు. ఫోన్లో సిగ్నల్ లేదు. ఫోన్ ఎక్కడ ఉన్నామో చూద్దామంటే ఒక స్టేషన్ కూడా ఇప్పుడు వచ్చి రాలేదు ఇంకా. కానీ పోయింది. కానీ మంచి మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయి. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను. ఈ ట్రైన్ జర్నీ అయితే నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నా నిజంగా. చూడండి ఎంత బాగుందో. ట్రైన్
ప్రజెంట్ మనం అయితే ఇప్పుడు భోపాల్ జంక్షన్లో అయితే ఉన్నాం. మనం అయితే ఢిల్లీ అయితే మార్నింగ్ అయితే చేరుకుంటాం. ఇంకా టైం అయితే ఉంది. నేనైతే ఈ వీడియో ఇక్కడైతే ఎండ్ చేస్తున్నా. ఎందుకంటే నైట్ అందరూ పడుకుంటారు కదా, దాంతోపాటు నా ఫోన్లో స్టోరేజ్ అయితే లేదు. దానివల్ల నేను సెకండ్ పార్ట్ అయితే నేను ఢిల్లీ నుంచి హరిద్వార్ ఎలా వెళ్తాను అన్నది నేను అయితే వీడియో అప్లోడ్ పెడతా. నేను ఇక్కడతో అయితే వీడియో అయితే నేను క్లోజ్ చేస్తున్నాను. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అండ్ ఒకసారి రైల్వే స్టేషన్ కూడా చూడండి. చాలామంది అయితే ఇక్కడ కూడా దిగిపోయారు చాలా మట్టికి అయితే.